హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసాను ఫ్రెండ్స్. ఒక పావున్నరంతా 2 పావులంతా పోసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటే అయిపోతుంది. ఉంటే కరివేపాకు అవి వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను ఆనియన్స్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను 2 ఎగ్గులకి ఒక చిన్న సైజులో 2 ఉల్లిగడ్డలను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా మా వాళ్ళకి బాక్స్‌లలోకైతే చాలని వాళ్ళ మందం ఇలా ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. నాకు చికెన్ ఫ్రై ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను వాళ్ళకి ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ వేగడానికి ఇలా ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. నేను ఇలా ఒక టమాటా కట్ చేసుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్. అది గిట్ట మగ్గాలి. ఇప్పుడు టమాటాలు ఇంకా ఉల్లిగడ్డలు అయితే మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక హాఫ్లో సగం అంత పసుపు వేసుకుంటున్నాను. మరి ఎక్కువ బాగుండదు పసుపు. టేస్ట్ అంతా పసుపు ఉంటుంది. ఎంత వాడాలి అంతే వాడండి. మాది పసుపు అయితే కొన్న పసుపు కాదు ఫ్రెండ్స్, పట్టించిన పసుపు. ఊర్లోనిది న్యాచురల్గా ఎంత బాగుంటుందని ఇదే తెచ్చాడు ఆయన. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్ కంటే తక్కువనే వేసుకోండి. మరీ ఎక్కువనే బాగుంటుంది. ఎంత ఉండాలి అంతే ఉంటుంది. కాక నేను ఎగ్స్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎగ్గులు అయితే వేసాను ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మూత తీసాను. ఎలా అయిందో చూడండి. కలబెట్టేస్తాను. ఒక స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. దీంట్లో ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర పొడి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోద్ది. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.